అమ్మా నాన్న అమ్మ మనసు వెన్న. మరి నాన్న మనసు అమ్మా. పాపా నీ కోసం పుస్తకాలు తీసుకొచ్చాను, పళ్ళు తీసుకొచ్చాను, బొమ్మలు తీసుకొచ్చాను, కూరలు కూడా తీసుకొచ్చాను రా. జ్యోతి జ్యోతి అన్నయ్య ఇట్రా చెల్లెమ్మా రామ్మా. భయపడతావేరా? పూర్వ పన్నైనరా. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏమిటయ్యా బజార్లో బొమ్మలు కొట్టేమైనా పెట్టావా? నీ నోటి వాక్యాన వ్యాపారమే పెట్టానురా. ఒక మహానుభావుడు సహకరించాడు. ఇది నీ కోసం, ఇది నీ వదిలి కోసం. ఏది లోపలుంది. సస్పెన్స్ ఉండు. ఏయ్ లక్ష్మి లక్ష్మి ఇట్లా. ఏయ్ మళ్ళీ తాగొచ్చారు. పడిపోయింది పడిపోయింది. చూసావా ఎలా నమ్మించేశాను? వాసన వస్తుందా? లేదండి. లేరా బాగా ఆటపట్టించావా? పిచ్చి పిల్ల. ఏమండి మీరు మీరు మీరేనండి? నన్ను ఇంకా నమ్మలేకపోతున్నావు లక్ష్మి. మారిపోయింది లక్ష్మి. జూదం మానేశాను, తాగుడు మానేశాను, నాకున్న వ్యసనాలన్నిటినీ మానేశాను లక్ష్మి. లక్ష్మి గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో నాకెంత మంచి భర్త దొరికాడండి, అదృష్టవంతురాల్ని అనేదాన్ని. గుర్తుందా? లేదండి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదృష్టవంతురాల్ని. లేదు లక్ష్మి, నేను చాలా తప్పులు చేశాను. నీ మనసు ఎన్నోసార్లు కష్టపెట్టాను. నన్ను క్షమిస్తావా? అంత మాట అనకండి. మనం మనుషులమండి, ఇవన్నీ మామూలే. ఏమండి మీరు మారారు, అది నా అదృష్టం అండి. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎవరు? ఏడే నీ మొగుడు ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఏయ్ మాటలు తిన్నగారాని. పైకేమో ఉద్యమం అంటూ మీ ఆడలంతా చేరి మా షాపులన్నీ ధ్వంసం చేస్తూ మీ మొగుడు చేత దొంగసారా ముంచి డబ్బు సంపాదించేస్తున్నారు. ఏమే ఇదేనా మీ ఉద్యమం? ఓహో దానికి మహిళా పోరాటం అని కారణం. ఇంకో చెప్పవే నీ మొగుడు ఎక్కడ దాచావు? చెప్పు ఎక్కడున్నాడు? చేయి దించు, చేయి దించు, దించు. మహాత్ములు మళ్లీ పుట్టి ఈ స్త్రీ ఆవేశాన్ని చూస్తే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం ఇదిగో ఈ విధంగా వస్తుందని ఎలుగెత్తి చెబుతారు. అమ్మా, మన తప్పు లేనప్పుడు భయపడటం ఎందుకు? వాళ్ళని వెతుక్కొని పైన చూడు. లేడు సార్. అంతా వెతికాం సార్. ఎక్కడా లేడు సార్. ఎక్కడా లేడండి బాబు. వెతికిన చాలు కానీ బయటికి నడవండి. ఆహా పెళ్లి పిసంతనేవు పెరంగా పేలిపోతావు. వెళ్తాను, అలాగా వెళ్తాను. రెండ్రా ఇదిగో ఆడు ఎప్పుడు ఎక్కడ కనిపించిన రోజు దగ్గరలోనే ఉన్నది. పట్టెడన్నం కోసం పాసి పని చేసుకుంటూ, పొట్ట కూడు కోసం కూలి పని చేసుకుంటూ బతికయ్యేలాగా జనానికి రోజులు తరబడి ఉద్యమాలు చేయడం డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందా? నార్మల్గా దొంగ మొక్కమాట ఊరికే నోటుకొచ్చినట్టు అలా పేలేస్తున్నావు. అసలు నువ్వు ఎమ్మెల్యే నాయ నేవు ఎవతరము నాశనాగా పడుతున్నావు. కాకపోతే దున్నపోతే ఒక్కటే తక్కువ. ఎవబట్టం నాగా పోలీసు వెనకాతలు వేసుకొచ్చి ఏటు బాగుకున్నావు, ఏటు బాగుకున్నావు. ఏటలా పావు వేసుకుంటారా? పావులో మాది అంబాజీ పాటే మాము అంబలు తాగిన. అప్పుడు అంబలు తాగేవాడువే, కానీ ఇప్పుడు మనసును పట్టుకొని తాగుతున్నావురా. నోర్మి ఎందుకు అలా రెచ్చిపోతున్నావే? తప్పు చూడండి, దొంగతనం దొంగతనం తాగవు. రేపు మీకు కనిపించే సారామంటలు కావే మీ మొగులు స్థితి మంటలు. గుర్తించుకోండి. పదరా. చెప్పమ్మా. సీతారాం ఇంట్లోనే ఉన్నాడు కదూ? చెప్పమ్మా. అన్నయ్య చెప్పమ్మా. వాళ్లకు చెప్పిన మాటే మాకు చెప్తావా? కరుణ చెప్పమ్మా. ఉన్నారన్నయ్య. వెళ్ళి తీసుకురా. అది
కదా లక్ష్మి, నేను ఉద్యమానికి సహకరిస్తున్నాను కదా, అది వాళ్ళకి గిట్టదు, అందుకే దాక్కున్నాను. అన్నా అన్నా, మీరంతా ఇప్పుడు వచ్చారన్నా? అన్నలు, పోరాట ధీరులు, అక్కలు, త్యాగశీలులు, యుగస్రష్టలు, ధ్రువతారలు. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని మా బాస్ కూడా మన ఉద్యమానికి సహకరిస్తున్నాడన్నా. ఉద్యమానికి జనశక్తితో పాటు ధనశక్తి కూడా అవసరమని ఈ డబ్బు మీకు మా అయ్యగారు సారాన్ని సముద్రంలో వదిలేసి డబ్బుతో పారిపోయి వచ్చాడు. దొంగ సారా ఏంటి, సముద్రం ఏంటి, ఈ బాస్ ఎవడో చెప్పను చెయ్యి. వాడిని ఎట్టే కొట్టదు. వాడిని చూస్తుంటే ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ లానో ఉన్నాడు. ఏ సైనాడో మింగి చస్తాడు. పోలీస్ స్టేషన్ తప్పచేద్దాం. సీతారాం, నేరం నడినెత్తిన సూర్యుళ్లాంటిది. అది నిలబడ్డానికి నీ నీడ కూడా నీకు లేకుండా చేస్తుంది. చెప్పు, ఈ దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నా? తెలీదు. ఈ డబ్బు మాకెమ్మని నిన్ను పంపింది ఎవరు? తెలీదు. నీ బాస్ ఎవరు? తెలీదు. చెప్పు సీతారాం, చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. పందిని పన్నీటితో కడగాలని చూస్తున్నావా అన్నయ్య? వీడు నా భర్తని జాలి పడుతున్నావా? అదే వద్దు. అసలు వీడు మనిషి అయితేగా నాకు మొగుడవడానికి. ఏనాడైతే వీడు నాతో అబద్ధం చెప్పాడు, ఆనాడే వీడు దిగజారిపోయాడు. ఏ రోజైతే నా మెడలో తాడు తెచ్చుకుపోయాడు, ఆ రోజే వీడు చచ్చిపోయాడు. ఏ రోజైతే తల్లి లాంటి ఆడదాని మీద తప్పుడు ఆలోచనతో చెయ్యి వేశాడో, ఆ రోజే వీడు పిశాచంగా మారిపోయాడు. ఏ రోజైతే అన్నా చెల్లెలు లాంటి మన మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడో, ఆ రోజే వీడిని పీక పిసికి చంపేసి ఉండాల్సింది. అలా చేయలేదు సరికదా. వీడు మారాడన్న నమ్మకంతో ఇంట్లో దాచిపెట్టి కాపాడాను. అదేనన్నయ్యా నేను చేసిన తప్పు. నన్ను శిక్షించన్నయ్యా. ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను, ఇక సహించాల్సిన అవసరం లేదు. ఈనాడు వీడు మన ఉద్యమానికే కొరివి పెట్టాడు. ఎందరో ఆడోళ్ళ తాడు తెంచడానికి సిద్ధమయ్యాడు. వీడి తాగుడి కోసం, డబ్బు కోసం మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. ఇక వీడిని వదిలిపెట్టకూడదు. వీడి పెట్టిన మంటల్లో వీడే పడి కాలిపోవాలి. అప్పుడు కాని మన మీద పడ్డ మచ్చ మాసిపోదు. లక్ష్మి, ఆవేశపడకు. మన ఉద్యమానికి వచ్చిన మచ్చను మాపుకోవటం కోసం అసలు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాం. ఎస్పీ గారు, చెప్పండి అమ్మా. ఇడుగోరా నీకు కావాల్సిన మనిషి. వీడి కోసమే కదరా మంచి మర్యాద లేకుండా మాట్లాడావు. మొగుడిని కూడా చూడకుండా మీకు అప్పగిస్తున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. బాబోయ్ ఎస్పీ గారు, మా నియోజకవర్గం ఎంత గొప్పరైపోయారండి. చట్టపరంగా వ్యాపారం చేస్తున్న మమ్మల్ని అమ్మని ఇవ్వటం లేదు. మా కాంట్రాక్ట్ లో మీ పోలీసు కుక్కలు పట్టుకోలేని దొంగ సరవలు పట్టుకొచ్చిస్తారండి. బాబు, నాను మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయినంత సంబరంగా ఉంది బాబు. బాబు, మీకు వీలుంటే వాళ్ళకి ఆడ పోలీసు ఉద్యోగం ఉంటే ఇప్పించిద్దరు. నాను ఎక్స్పెక్ట్ చేసేస్తాను బాబు. నీ నెల తక్కువ మాట్లాడరా. మా ఉద్యమం రంకు ఉద్యమం అన్నావు కదరా. రంకు ఉద్యమంలో లేదురా. పగలంతా తారా అమ్మి రేత్రల్లా సేవ సరుకు తాగి తొంగుండేవాడివి. నీ పడగదిలో ఉందేమో చూసుకోరా రంకు. ఇప్పటి వరకు ఈ వ్యాపారం ఆపడం కోసం మా ఆడవాళ్ళని రుద్రకాళిగానే చూసావు. ఇప్పటికైనా ఈ వ్యాపారం ఆపకపోయావు, భద్రకాళిలా చూస్తావు. జాగ్రత్త. ప్లీజ్ కూర్చోండి. చెప్పండి. ఎస్పీ గారు, వీళ్లను మీకు అప్పగించి మా డ్యూటీ మేం చేశాం. చట్ట ప్రకారం ఏ శిక్ష వేస్తారో మీరే వేయండి. సీతారాం, నన్ను బేవకు కేసి జైల్లో తోయిస్తావురా? నిన్ను నేను బయటికి వచ్చినాక చూసుకో బిడ్డ, మనశ్శాంతి లేకుండా చేస్తా. దిగే పోరి, దిగు. మీరంతా గీడనే ఉండాలా? ఈ పెళ్లి చూసినాక ఈడ నుంచి పోవాలి. ఎవరన్నా ఎదురు తిరిగిండ్రో ఈ పోరికి పట్టిన గతే మీకు పడుతుంది. అరే చూప్.
పొరి ఖమోష్. నీ అన్నగాడు మా దొంగసారా వ్యాపారాన్ని దెబ్బతీసిండే మమ్మల్ని అందరినీ జైలుకు పంపించిండు. తమాషా చేసిండు తమాషా. అరే ప్రభాకర్, ఈ పొరిని లగ్గమాడతావు? గంతే చేసుకుంటాను. అన్నారావు, నో డౌట్. మళ్ళా నువ్వు ఓకే. అరే దేఖో దేఖో, మన మహాత్మా క్యా బోలే, ఏమన్నాడు? అర్ధరాత్రి ఆడది మంచిగా తిరిగినప్పుడే స్వతంత్రం అన్నాడు. కానీ అందరూ చూస్తుండగా పట్టపగలు మహాత్ముని ముంగట నిన్ను మేము కృషి చేస్తాన్నాం. ఇప్పుడు స్వతంత్రం ఎవరికి వచ్చిందే? మాకు, మాకే. కట్టండ్రా తాళి. మాకే వచ్చింది స్వతంత్రం. నీకు తాళి కట్టింది నీతో కాపురం చేయనికి కాదే, ఖబరస్థాన్ పంపిస్తానికి. అరే వెళ్ళి నరికి ఖతం చేస్తా. బండెక్కండి.